మనం లేచేసరికి ఇన్ని పనులు స్టార్ట్ అవుతాయని ఈరోజు అయితే అర్థమైంది. మ్యాటర్ ఏంటంటే బయట తమ్ముడు వర్కౌట్ స్టార్ట్ చేశాడు. డాడీ తుప్పలు నరకడం స్టార్ట్ చేశాడు. అసలు ఏం డాడీ పొద్దున్నే స్టార్ట్ చేశారంటే, ఈరోజు అమ్మకు ఒంట్లో బాగాలేదురా మనం హెల్ప్ చేయాలి అన్నారు. సర్లే డాడీ కదా చూసుకుంటా నేను అలా కూర్చున్నా. అది కాదు నాన్న నువ్వు వెళ్ళి టిఫిన్ తేవాలన్నాడు. నీకు రాగానే కొబ్బరి బొండం కొడతా అన్నారు. సర్లే టిఫిన్ తెచ్చేసాం కొబ్బరి బొండం మనకే కదా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. తీరా కొట్టిన వెంటనే అది నీకు కాదు నాన్న తమ్ముడికి కొట్టి తమ్ముడికి ఇవి ఆడు వర్కౌట్లో బిజీ ఉన్నాడు అన్నాడు. సరే నేను చాలా ట్రై చేశాను. డాడీ నీ వల్ల కాదులే అని చెప్పి డాడీ ఆ బొండం కొట్టి ఎప్పటి నుంచో పొద్దున్న నుంచి చేస్తున్నాడు వీడు వర్కౌట్. వీడికి ఏదో కొబ్బరి బొండం ఇచ్చేసాడు. సర్లే రెండో బొండం అని నాకు ఇస్తాను అనుకుంటే ఈలోపు వీడు వచ్చాడు వీడితో ఆడుకోవడానికి. ఆ రెండో బొండం వీడికి అయిపోయింది. సర్లే ఇంక 2 మండలు మిస్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా కుక్కలు వాళ్ళకి కావాల్సిన పాలు కూడా అందిపోయినాయి. అందరికీ అన్నీ అందినాయి ఒక్క మనకు తప్ప. మన అదృష్టం అలా ఉందనుకోండి. ఇంకా మెయిన్ టాస్క్ బయటికి వెళ్ళి బజార్ వెళ్ళి మనం కూరగాయలు తెచ్చామన్నారు. ఎందుకంటే డాడీ ఈరోజు చెఫ్ అయిపోతారు కాబట్టి. మనం కూరగాయలు కూడా తెచ్చేసాం. డాడీ ఈరోజు వంట మనిషి పని మనిషి చెఫ్ అబ్బో ప్రతిదీ అయిపోయాడు. అంతా కష్టపడి ఈరోజు మమ్మీ వండుకోలేదు కాబట్టి మనకి ఎవరికైనా ఇష్టమైన వాళ్ళకి ఏమైనా బాగాలేనప్పుడు చేసేటప్పుడు ఆ ఫీల్ భలే ఉంటుంది. అది మన అమ్మ నాన్న అయినప్పుడు అది అమ్మ కోసం నాన్న చేస్తున్నప్పుడు ఇంకా బాగా అనిపించింది. మొత్తం అన్నీ అవుతుంది కానీ ఇలా వర్కౌట్ మాత్రం అవ్వలేదు. ఎంత కష్టపడితే మా డాడీకి మనం అయితే ఈ స్వీట్ అయితే ఇచ్చేసాం. సో అంతా అయిపోయింది అనుకున్నాం కానీ వీళ్ళ వర్కౌట్లు మాత్రం ఇంకా అవ్వలేదు. ఈ రోజుకైతే ఇదే బ్లాగు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. వీడియో మా తమ్ముడు.